మహిమ ఘనత ప్రభావములు మనము ఆరాధిస్తున్న యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తమ మానిటర్ కూడా ఈ స్థలమందు ప్రభుని ఆరాధించడానికి దేవుడెంతగానో తన కృప మన పట్ల ఉంచి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సముఖం ఎదుట మనమందరము నిలిచి ఆయనను ఆరాధించడమే కాకుండా తన దాసుని యొక్క నోటంట వచ్చే మాట ద్వారా మనను దేవుడు బలపరచడానికి స్థలాన్ని దేవుడు మనలందరినీ తీసుకుని వచ్చాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మమ్మల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి ప్రియా దాసులు దైవజనులు సతీష్ గారికి, అలాగుననే దైవజనులు చెప్పినటువంటి మాటను బట్టి అంగీకరించిన తల్లిగారు మరియా పాలమ్మ గారికి, అమ్మగారికి కూడా కుటుంబానంతటికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, నాతో పాటు వచ్చిన దైవజనులు సువార్త గాయకులు దైవజనులు సుకుమారానికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, సంఘ పెద్దలకు అలాగే యవనస్తులకు మీ అందరికీ ప్రభు పేరట పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పూట దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం. ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన కూడా మిమ్మును విసర్జించును. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యములో చాలా స్పష్టమైనటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. మనం ఎన్నో పర్యాయములు వాక్యాన్ని వింటున్నాం, వాక్యము ద్వారా బలపరచబడుతూ ఉంటున్నాం. నేనంటాను, మనిషి జీవితంలో బలాన్ని చేకూర్చేది ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం దైవ వాక్యమే అని. ఒక మనిషిని ఆదరించగలిగినది ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం దేవుని వాక్యమే అని చెప్పగలుగుతూ ఉంటున్నాను. ఎందుకు అనంటే వాక్యం లేని జీవితం మృతము అనేటువంటి విషయం చెప్పగలిగిన వారమై ఉండాలి. చాలామంది క్రైస్తవులంగా బ్రతుకుతున్నాము, కానీ వాక్యము లేకుండా బ్రతుకుతుంటున్నాం. అంటే దానికి అర్థం ఏమిటనంటే పేరు మాత్రం ఉండిపోయింది క్రైస్తవులుగా అని, కానీ వాక్యం మాత్రం క్రైస్తవ జీవితాల్లో లే. ఈరోజు నేనేమంటాను అనంటే పేరుకు తగ్గ జీవితం మనము కలిగిన వారమై ఉండాలి. వాక్యం ఖచ్చితంగా అనుసరించగలిగిన వారమై ఉండాలి. వాక్యపు వెలుపల మనం బ్రతకకూడదు, వాక్యములో బ్రతకవలసిన వారమై ఉండాలి. వాక్యానికి విరుద్ధంగా బ్రతకకూడదు, వాక్యానికి అనుకూలంగా బ్రతకవలసిన వారమై ఉండాలి. ఈరోజు నేను అంటాను ప్రియులారా, చాలామంది జీవితాలలో వాక్యానికి అనుకూలంగా బ్రతకవలసిన జీవితాలు వాక్యమే వానికి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. వాక్యానుసారంగా బ్రతకవలసినటువంటి చాలామంది వాక్యాన్ని అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. ఈరోజు మీతో ఒక మాట చెప్పేది ఏంటో తెలుసా? వాక్యమునకు అనుకూలంగా మారవలసిన వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. వాక్యముకు అనుకూలంగా వారి జీవితాన్ని కట్టుకునేవారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అందుకే కదా ప్రియులారా, వాక్యం ఒక జీవితానికి వెలుగై ఉంటూ ఉంటుంది. వాక్యం చీకటిలో ఉన్న వారికి దీపమై ఉంటూ ఉంటుంది. వాక్యం బాధల్లో ఉన్న వారికి నెమ్మదిని చేకూరుస్తూ ఉంటుంది. నేను ఈరోజు మీతో చెప్పేటటువంటి మాట, ఏ మాట అయితే నీ జీవితానికి క్షేమాన్ని కలుగు చేస్తుందో, ఏ మాట అయితే నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుందో, ఏ మాట అయితే నీ హృదయంలో ఉండేటువంటి వేదనను తొలగించి ఆనందాన్ని నింపుతుందో, ఆ వాక్యమునకు నీ జీవితాల్లో స్థానం ఇవ్వగలుగుతున్నామా మనం?
పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనములో ఒక మాట మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనములో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతుని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి అన్నాడు. భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజిస్తాను అన్నాడు. ఈరోజు నేను అంటాను, దేవుని మాటలు దొరుకుతున్న సమయం, దేవుని మాటలు విత్తబడుతున్న సమయం, దేవుని మాటలు దొరుకు కాల సమయం. ఈరోజు దేవుని మాటలు దొరకగా ఎంతమంది భుజించగలుగుతున్నారు? దేవుని మాటలు వినబడుతూ ఉండగా ఎంతమంది ఆ వాక్యానికి, మాటలకు వారు ఆసక్తి కలిగి వాక్యానుసారమైన జీవితంలోనికి ఎంతమంది వస్తూ ఉన్నారు? ఈరోజు నేను అంటున్న మాట్లాడో తెలుసా? భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజిస్తాను అన్నాడు. ఎందుకు అనంటే ఆయన వాక్యం ఏమి ప్రయోజనాన్ని కలుగు చేస్తుంది అనంటే, నీ మాటలు నాకు సంతోషమును కలుగు చేస్తాయి, నీ మాటలు నా హృదయమునకు ఆనందమును కలుగు చేస్తాయి అన్నాడు. పిల్లరా, జాగ్రత్తగా వినండి. ఈ లోకములో ఎన్నో మాటలు వినబడొచ్చుగాక, మనకి ఈ లోకములో ఎన్నో మాటలు వినబడొచ్చుగాక, కానీ పిల్లరా, దేవుని మాట మన జీవితానికి సంతోషాన్ని కలుగు చేసేదై ఉంది. దేవుని మాట మన హృదయానికి ధైర్యాన్ని, నెమ్మదిని కలుగు చేసేదై ఉన్నది. ఈరోజు పిల్లల జాగ్రత్తగా వినండి. లోకములో ఉండేటువంటి మాటకు నీ చెవునొగ్గుతున్నావో, లోకములో ఉండేటువంటి మాటకు నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావో, లేక సర్వోన్నతుడైన దేవుని మాట, సర్వభూమికి ఆధారభూతుడైనటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని మాట ఒక్కొక్కరి జీవితాలలో నెమ్మదిని, సంతోషాన్ని కలుగు చేసేటువంటి మాటకు మన జీవితాన్ని అప్పగించుకుంటూ బ్రతుకుతున్నామో, ఈ పూట మనము ఆలోచన చెయ్యగలిగిన వారమై ఉండాలి. కొంచెం బిగ్గరగా స్తోత్రం చెప్పగలమా? హల్లెలూయా. ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుని మాట ఎంతమంది వింటారో వారందరి జీవితాల్లో దైవికమైన కార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రమైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని మాటను దాటిపోయి ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో, జాగ్రత్త. దేవుని మాటకు కట్టుబడి వారి జీవితాలు ముందుకు నడిపించుకుంటున్న వారి జీవితాలన్నిటినీ దేవుడు బహుగా ఆశీర్వదించనై ఉంటున్నాడు. పిల్లరా, పేతురు దేవుని మాట విన్నాడు. పిల్లరా, రాత్రంతా ప్రయాసపడినా కానీ ఒక్క చేప పడని పరిస్థితుల్లో పేతురు దేవుని మాట వినిన మరుక్షణమే ఆశీర్వాదం చూశాడు. దైవజనుడి యొక్క మాట వినినటువంటి ప్రవక్తలలో ఒకని భార్య ఆ మాటను పట్టుకొని ఇంటికి వెళ్ళి పిల్లరా, ఖాళీ కుండలన్నీ కూడా పిల్లరా తన ఇంటిలో పెట్టుకొని దైవజనుడి దగ్గరికి వచ్చి మరలా దైవజనుడి దగ్గర నుంచి వెళ్ళి దైవజనుడి మాట దేవుని మాటగా స్వీకరించింది. గనుకనే ఒక్క కుండతో ఖాళీ కుండలో ఉన్న ఆ ఖాళీ కుండలన్నిటిలో కూడా తన దగ్గర ఉన్న ఒక్క నూనె కుండతో నింపిందనంటే, నేనంటాను, మాట వినుట శ్రేష్టము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనములో, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల అని చెప్పుతూ, ఆ శ్రద్ధగా వినిన వారికి ఎన్ని ఆశీర్వాదాలు కలుగుతాయో ఆ అధ్యాయంలో ఒక్కొక్క మాట రాయబడుతూ ఉంటుంది. ఈరోజు నేనంటాను, ఆశీర్వాదం ఎక్కడో దాగిలేదో, నీవు దేవుని మాట వినిన దగ్గరే దాగి ఉంది. ఆశీర్వాదం నీ దగ్గరే దాగి ఉంది. దేవుని మాట వింటే చాలు. దేవుని వాక్యానికి, దేవుని మాటకు నీవు బ్రతుకు కాలమంతయు, క్రీస్తు రాకడ పర్యంతర వరకు ఆయన మాట యందు నీ జీవితాన్ని కట్టుకోగలిగితే చాలు. తప్పక నీ జీవితాల్లో దేవుడు ఆశీర్వదించగలిగిన వాడై ఉన్నాడు. పిల్లలు జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట, ఇదిగో ఆసావారులారా, లేక యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల
ఆయన మీ పక్షముగా నుండును. మొట్టమొదటి మాట, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతూ, అక్కడ ఉన్న యోధావారితో మాట్లాడుతూ, అక్కడ ఉన్న బెన్యామీని వారితో మాట్లాడుతూ ఈ మాట ప్రస్తావిస్తున్న మాట ఏడో తెలుసా? మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షముగా ఉంటాడు అన్నాడు. మనం చాలా సందర్భాలలో ఈ మాట వాడుతాం. దేవుడు నా జీవితాల్లో కార్యము జరిగిస్తేనండి నేను మందిరానికి మానకుండా వచ్చేస్తానన్న వారు చాలామంది ఉన్నారు. దేవుడు నా జీవితంలో ఫలానా కార్యము జరిగిస్తేనండి ఇదిగో నేను దేవుడికి ఇది సమర్పించేస్తానన్న వారు చాలామంది ఉన్నారు. నేనంటాను పిల్లరా, దేవుని వాక్యమును బట్టి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ నీకేం కావాలో అవన్నీ దేవుడు సమకూరుస్తాడు. మొదట దేవుని పక్షముగా నిలబడడం నేర్చుకోవాలి. మొదట దేవుని నీతిని అనుసరించటం నేర్చుకోవాలి. మొదట ఆయన యొద్దకు రావటం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తూ ఉంటుంది, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల. ఈరోజు సమాజంలో ఉన్న అందరి పక్షంగా నిలిచి ఉంటాం మనం. దేవుని పక్షంగా నిలిచి ఉండలేని పరిస్థితులు మన జీవితాల్లో చాలా పర్యాయములు ఏర్పడుతూ ఉంటున్నాయి. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, నీవు దేవుని పక్షంగా నిలబడు చాలు, ఆయన నీ పక్షంగా నిలబడతాడు. సమాజంలో, కుటుంబాలలో, స్నేహితులలో, బంధువులలో అందరి యొద్ద వారికి ఏదైనా కష్టము, బాధ, లేమి పరిస్థితులు కలిగినప్పుడు కష్టంగా నిలబడ్డా కొన్ని సందర్భాలలో, కానీ ఆ కష్టాన్ని ఎరుగక నిన్ను అవమానపరిచి వెళ్ళిపోయే సందర్భాలు లేవంటావా? ఉన్నాయి. కానీ పిల్లరా, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే సమాజంలో ఉండేటువంటి మనుషుల స్వభావం వంటి దేవుడు కాదు నా దేవుడు. నీవు దేవుని పక్షంగా నిలబడితే ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీవు దేవుని పక్షంగా నిలబడితే ఆయన నిన్ను వదిలిపెట్టడు. నీవు దేవుని పక్షంగా నిలబడితే ఆయన నిన్ను దాటిపోడు. నీవు దేవుని పక్షంగా నిలబడితే నీ పక్షంగా కూడా దేవుడు నిలబడతాడు. 450 మంది బయలు ప్రవక్తలు, ఏలియా ఒక్కడే. 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నప్పటికీ వారి వారి బయల దేవతలకు వారు ప్రార్థించగా మొరపెడుతూ ఉంటుండగా ఏలియా ఒక్కడే దేవుని పక్షముగా నిలిచిన వాడు కాలేదా? దేవుని పక్షంగా ఏలియా నిలవబడగా ఏలియాను దేవుడు అవమానపరిచాడు అక్కడ? లేదు కదా. ఏలియా దేవుని పక్షముగా నిలవబడ్డాడు గనుక ఏలియాను దేవుడు వదిలిపెట్టాడా? లేదు కదా. ఏలియా దేవుని పక్షంగా నిలవబడ్డాడు గనుకనే ఏలియా పక్షముగా కూడా దేవుడు ఆ స్థలమందు నిలిచి ఉన్నాడు. ఈరోజు నేనేమంటానో తెలుసా? నీవు దేవుని పక్షముగా నిలవబడు, నీ పక్షముగా కూడా దేవుడు నిలబడతాడు. దేవుడు మన పక్షంగా నిలబడితే మనకొచ్చే ప్రయోజనం ఏంటి? ఏలియా దేవుని పక్షముగా నిలబడ్డాడు గనుకనే అంతమంది ప్రవక్తల దగ్గర తల ఎత్తుకునేటట్టుగా దేవుడు చేశాడు. మన పక్షంగా దేవుడు నిలబడితే మనకొచ్చే ప్రయోజనం ఏంటని అనుకుంటున్నావేమో. ఏలియా దేవుని పక్షంగా నిలబడ్డాడు గనుకనే తను మొరపెట్టిన మొరకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏలియా దేవుని పక్షముగా నిలబడ్డాడు గనుకనే అవతల ఉన్న ప్రజలందరూ ఏలియా తట్టు తిప్పబడిన వారయ్యారు. ఈరోజు పిల్లల జాగ్రత్తగా వినండి, నీవు దేవుని పక్షంగా ఉంటే నీకు విరోధి అయిన వారిని కూడా నీ పక్షంగా మార్చగలిగిన వాడాయన. నీవు దేవుని పక్షముగా నిలిచిన వారము కావాలి మనం. ప్రజలందరూ రాజుతో సహితం ఒక వ్యక్తిని చూసి భయపడుతూ ఉంటున్నారు. యుద్ధ భూమిలో ఉండేటువంటి వారు కూడా ఆ వ్యక్తిని చూసి భయపడుతూ తలదాచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, కానీ పిల్లల దావీదు మాత్రం దేవుని పక్షముగా నిలిచిన వాడై, ఈ సున్నతి లేనివాడు దేవుణ్ణి అంత తక్కువ చేసి హేళన చేసి మాట్లాడడం ఏంటని పిల్లల దావీదు మాట్లాడుతూ ఉంటాడు. రాజు మౌనంగా ఉండిన దావీదు మౌనంగా ఉండలే. కారణం ఏంటో తెలుసా? దేవుని పక్షముగా నిలవబడిన వాడయ్యాడు దావీదు.
అందుకే పిల్లరా, దావీదు అంటూ ఉంటాడు, రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యో ఆ సున్నతి లేనటువంటి ఆ గొలియాతును ఎందుకు వదిలిపెడుతున్నారు, నాకు ఒక్క అవకాశం ఇస్తే వేసేస్తానంటాడు. కారణం ఏంటో తెలుసా? తనకున్న బలాన్ని బట్టి కాదు. అప్పటికి కూడా సౌలు అంటాడు, రే అతడెంత నువ్వెంత, అతడు చిన్న వయసు నుండే యుద్ధాభ్యాసములో నైపుణ్యత కలిగిన వాడు కదా, నువ్వు ఏమాత్రము కూడా అతని దగ్గర పనికి రావని మాట్లాడుతూ ఉండగా, దావీదు ఒక మాట మాట్లాడుతూ ఉన్న సందర్భం ఏమిటి అంటే, ఇదిగో నా తండ్రి మందను నేను కాస్తూ ఉండగా ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని తరిమి తరిమి గొర్రె పిల్లను ఎత్తుకొని పోగా ఈ పిల్లర తరిమి కొట్టాను, సింహం వచ్చింది, సింహము ఆ ఒక గొర్రెని ఎత్తుకొని పోతున్నప్పుడు ఆ యొక్క సింహాన్ని కూడా పట్టుకొని కడుపులో ఉండేటువంటి బిడ్డ ఆ గొర్రె పిల్లను కాపాడాను అని అంటాడు. ఇదిగో బంటి బలము నుండియో సింహపు బలము నుండియో కాపాడిన దేవుడు ఈ సున్నతి లేని వాడి చేతు నుండి కాపాడలేడా? పిల్లల జాగ్రత్తగా వినండి, దావీదు తన బలాన్ని ఆధారం చేసుకోలేదు గొలియాతు మీద వెళ్ళటానికి. దావీదు తన జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు గొలియాతు మీదకు వెళ్ళటానికి. పిల్లల జాగ్రత్తగా వినండి, దావీదు ఒక మాట అంటాడు, యుద్ధము యెహోవాదే అంటాడు. అంటే దానికి అర్థం, దావీదు దేవుణ్ణి చూస్తూ దేవుని పక్షముగా నిలవబడిన వాడయ్యాడు. ఎలాగైనాను ఈరోజు యుద్ధం యెహోవాదే అనే మాట పట్టుకొని వెళుతూ పిల్లల ఒడిసెలు తీసుకొని ఆ దావీదు ఒడిసెతో గొలియాతును కొట్టగా గొలియాతు ఏమైపోయాడట? బోర్ల పడిపోయాడు. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల దావీదు కొట్టేటువంటి దెబ్బ ఎదుటి నుంచి కావచ్చు, కానీ దేవుడు కొట్టేటువంటి దెబ్బ మాత్రం వెనక నుండి కొట్టగా, నేనంటాను పిల్లల దేవుని పక్షంగా దావీదు నిలిచి ఉన్నాడు గనుకనే, దేవుడు పక్షంగా దావీదు యుద్ధం చేయడానికి ముందు వెళ్ళాడు గనుకనే పిల్లరా దావీదుతో పాటు దేవుడు నిలబడి దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. దావీదు యొక్క జీవితంలో ఒక ఘనమైన కార్యాన్ని జరిగించాడు. కానీ పిల్లరా నిలవబడిన వాడు దావీదైనా కానీ విజయమును చేకూర్చువాడు దేవుడై ఉన్నాడు. నిలవబడిన వాడు దావీదైనా కానీ గొలియాతును కొట్టింది దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడికి ఎవరు కావాలో తెలుసా? దేవుని కొరకు నిలబడేవారు కావాలా. చాలామంది దేవుడి కొరకు నిలబడడానికి నా వల్ల కాదండి, నా సామర్థ్యత లేదండి, నాకు జ్ఞానము లేదండి, నాకు బలము లేదండి, అన్నీ నీకు నీవుగా అనుకుంటావు. నేనేమంటానో తెలుసా? నీకు నీవుగా పని చేయాలని అనుకుంటే అన్నీ నువ్వు అనుకుంటావు, నాకు బలం లేదన్నావని. కానీ నీవు దేవుని పని చేయటానికి, దేవుని పరిచర్యలో ఒక పాలిభాగస్తుడిగా ఉండటానికి, నీ మట్టుకు దేవుని పని ముందుకు కొనసాగటానికి నీ మట్టుకు నీవు చేయగలుగుతున్నావని అనుకోకుండా నాతో దేవుడు ఉంటాడనే ఆలోచనతో ముందుకు కొనసాగగలిగితే దావీదు పక్షంగా దావీదుతో పాటు దేవుడు నిలవబడినట్టుగా నీతో పాటు కూడా సర్వోన్నతుడైన దేవుడు నిలిచి ఉండి ఘనమైన కార్యాన్ని చేయగలడైనా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎదుట నుదుటి మీద కొట్టాడు, కానీ ఈ వెనకకు పడవలసింది బోర్ల పడ్డాడు అని అంటే గొలియాతు. ఎందుకో తెలుసా? పిల్లల దావీదు కొట్టే దెబ్బకు గొలియాతు చచ్చిపోలేదు, కానీ దేవుడు కొట్టే దెబ్బకు గొలియాతు చచ్చిపోయాడు. ఈరోజు నేనంటాను, మన విరోధులను మనం కొట్టకపోయినా, మన విరోధుల మీద మనం వాదించకపోయినా, మన విరోధులతో మనం గొడవలు పెట్టుకోకపోయినా, మనం అనుకుంటాం ఇంకెంత కాలం మౌనంగా ఉండాలి ప్రభువా, ఇంకెంత కాలం. బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, ఓరక నిలిచి చూడు అని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? నీవు నిలిచి ఉంటే దేవుని కార్యాన్ని చూడగలుగుతావు, నీవు నిలిచి ఉంటే దేవుని అద్భుతాన్ని చూడగలుగుతావు. అందుకే పిల్లరా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా నిలబడును. సమాజంలో నీ పక్షంగా నిలబడేవారు ఒక్కరూ లేరని బాధపడుతున్నావేమో, దైవజనుడు నోటంట ఈ పూట నీతో మాట్లాడేదో తెలుసా? వారందరికంటే అధికమైన వాడు బలవంతుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడని. నమ్మిన వారు కొంచెం బిగ్గరగా స్వరం ఎత్తగలరా? హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్న రెండవ మాట,
ఆయన యొద్ద విచారణ చేయగా ఆయన మీకు ప్రత్యక్షమగును అంటున్నాడు. దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు మనకు ప్రత్యక్షము కాబోతున్నాడు. దేవుని యొద్ద ప్రార్థన చేస్తే, దేవుని యొద్ద మొర పెడితే పిల్లరా దేవుడు మనకు ప్రత్యక్షము కాబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను అనబడినటువంటి ఒక గొప్ప భక్తుడు, యోహాను అనబడినటువంటి ఆయన బలిపీఠము దగ్గర తమ వంతు యాజక ధర్మాన్ని బట్టి వంతు వచ్చినప్పుడు బలిపీఠము దగ్గర ధూపం వేస్తూ దేవుని పాదాలు చెంత గడపనై ఉండగా అక్కడ దేవదూత ప్రత్యక్షమగుతూ ఉంటుంది. పిల్లలు జాగ్రత్తగా వినండి. ప్రత్యక్షమైనటువంటి దేవదూత అంటది, ఇదిగో యోహాను భయపడకు, నీ ప్రార్థన వినబడింది అని చెప్పుతూ నీకు ఒక కుమారుని కంటది నీ భార్య, అతనికి యోహాను అను పేరు పెడతావు అని చెబుతూ ఉంటాడు. పిల్లల జాగ్రత్తగా వినండి. మనం ప్రార్థించగా మనకు సమాధానము దొరుకుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. మనం విచారణ చేయగా మనకు సమాధానం ఇవ్వటానికి ప్రత్యక్షమవుతున్నటువంటి దేవదూతలు ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు పిల్లల జాగ్రత్తగా వినండి. ప్రార్థించగా దేవుడు ప్రత్యక్షమై ఒక ఘనమైన కార్యాన్ని దేవుడు చేయగలడు. దేవుడు సమాధానం ఇవ్వగలడు. నీవు చేయవలసిన పని ఏదైందో అనంటే, ఏ పరిస్థితుల్లోనైనా నీవు దేవుని యొద్ద విచారణ చేయడం నేర్చుకో, దేవుని యొద్ద ప్రార్థన చేయడం నేర్చుకో, దేవుని యొద్ద పిల్లల మొరపెట్టడం నేర్చుకో. మన జీవితాల్లో ఏదైనా ఏ పరిస్థితుల్లోనైనా కుమిలిపోతూ వేదన చెందుతూ ఇంకా మన వల్ల కాదు అనుకునే పరిస్థితులు నీ జీవితాల్లో ఎన్నో పర్యాయములు చోటు చేసుకుని ఉండొచ్చు. దైవజనుడిగా మీతో చెప్పేటటువంటి మాట ఏడో తెలుసా, మనము దేవుని యొద్ద విచారణ చేయటం మర్చిపోకూడదు. దేవుని పాదాలు చెంత గడపటం మర్చిపోకూడదు. కారణం ఏంటో తెలుసా, ప్రతి పరిస్థితి నుంచి మన విచారణను బట్టి, మన ప్రార్థనను బట్టి, మన కన్నీటిని బట్టి మనకు సమాధానం ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈరోజు ప్రకటించబడుతున్న యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నీ విచారణకు సమాధానం, నీ ప్రార్థనకు సమాధానం, నీ కన్నీటికి సమాధానం, నీ కుమిలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో పర్యాయములు వేదన చెందుతున్న దానికి కూడా సమాధానము దొరకు కాలం దేవుని మందిరం. దేవుని మందిరములో విచారణ చేసిన వారు ఆశీర్వదించబడిన వారయ్యారు. దేవుని మందిరములో మొరపెట్టిన వారు సమాధానమును పొందుకున్న వారయ్యారు. పిల్లల జాగ్రత్తగా వినండి. అన్న దేవుని మందిరములోనికి వచ్చి తనకున్న సమస్యను బట్టి దేవుని యొద్ద విచారణ చేయగా, ప్రార్థించగా, మొరపెట్టగా కృపగలిగిన దేవుడు సమాధానం ఇవ్వలేదా? ఈరోజు పిల్లల జాగ్రత్తగా వినండి. నీ పరిస్థితులు ఏదైనా నువ్వు చోటు చేసుకున్నా మరొక్క వ్యక్తికి చెప్తే అవమానకరం అని నీకు నీవుగా నాలుగు గోడల మధ్యలో ఉండి వేదన చెందుతున్న పరిస్థితులైనా నా దేవుని యొద్ద విచారణ చేయగలిగితే ఆయన నీకు పరిష్కారము చూపించగలిగిన వాడై ఉన్నాడు. నమ్మిన వారు కొంచెం దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన లేకుండా మన జీవితాల్లో ఏది సాధించలేమనే సంగతి మనం నేర్చుకోవాలి. పాట ఉంటే సరిపోదు, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. పేరుంటే సరిపోదు, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన లేని జీవితంలో చాలా మంది ముందుకు వెళ్ళిపోతున్నారు. నేనంటాను పిల్లరా, నీ జీవితంలో కార్యాలు జరగాలని ఆశిస్తున్నావు కానీ జరగట్లేదు. కారణం ప్రార్థన లేని జీవితం. ఫలానా ఈ కార్యం నా జీవితంలో జరగాలి అనుకొని ఎన్నో పర్యాయములు ఆశిస్తున్నావు కానీ జరగకపోవడానికి గల కారణం ప్రార్థనలే. ఆశ వరకే ఉండిపోయింది, పేరుకు వరకే ఉండిపోయింది కానీ దేవుని పాదాలు చెంత మొరపెట్టగలిగిన వారుగా మారట్లేదు మనం. కానీ ప్రారంభములో మనం ఎంత భక్తి ఉండేది అంటే, ప్రారంభంలో 2 గంటల ప్రార్థన, 3 గంటల ప్రార్థన, గంట ప్రార్థన ఉండే. రోజు సంవత్సరాలు తరబడి కొలది సీనియారిటీ పెరిగే కొలది సీనియారిటీ మాత్రం పెరుగుతుంది కానీ ప్రార్థన జీవితం పెరగట్లేదు. నేటి సమాజంలో క్రైస్తవులకి ప్రార్థన కరువైపోయింది. నేనంటాను పిల్లరా, ప్రార్థనకున్న విలువ నీకు తెలిస్తే ప్రార్థనను మానే వ్యక్తిగా ఉండవు నువ్వు. ప్రార్థనే సమాధానం,
ప్రార్థనే విజయాన్ని చేకూరుస్తుంది. ప్రార్థన నీ కట్లను తెంపుతూ ఉంటుంది. అందుకే పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు వారు చేసింది మొట్టమొదటిది వారు ప్రార్థించుచు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. చెరసాల నుండి సంఖ్యల నుండి విడుదల పొందటానికి ప్రధానమైన కారణం ప్రార్థన. ఈరోజు నీకున్న పరిస్థితుల్లో ఏ కట్లు, ఏ బాధలు, ఏ పరిస్థితులు గుండా ఒకవేళ వెళుతున్నావేమో వాటన్నిటికీ విజయాన్ని చేకూర్చేది ఏమిటనంటే ప్రార్థన జీవితం. ఈ యెహోషువపాతు దగ్గరికి, ఆ సైన్యం మీదకు, పిల్లల దేశం మీదకు, పిల్లల నలుచోట్ల నుంచి, నలుదిక్కుల నుంచి యుద్ధానికి వస్తున్నారు శత్రువులు. ఒక్కరు మాత్రమే యెహోషువపాతు మిగిలిపోయారు. భయపడుతూ ఉంటున్నారు. ఈ సమయంలో మనకెవరైనా దిక్కైన వారు ఉన్నారనంటే ఆ సర్వోన్నతుడైన దేవుడు తప్ప మరెవరూ లేరనుకొని దేవుని మందిరములోనికి అందరినీ ఒక చోట కూర్చి దేవుని మందిరములో ఒక మాట వారి నోటంట వాడుతుంది ఏంటో తెలుసా? నీవే మా దిక్కు అంటారు. ఈరోజు ఎన్ని పర్యాయములు నీవు మా దిక్కు అని మొరపెట్టగలిగిన వ్యక్తిగా మారో, నీవే మాకు సహాయకుడవు అని మొరపెట్టగలిగినగా మారో. ఏదైనా అవసరం వస్తే సమాజాలలో మనకు తెలిసిన వ్యక్తుల దగ్గరికి పరిగెడుతున్నాం. ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని చెప్పుకోవడానికి మన ఇరుగు పొరుగు వారి దగ్గరికి పరిగెడుతున్నాం. నీ కన్నిటిని వృధా చేస్తున్నావు. కానీ నేనేమంటున్నా తెలుసా? ఈరోజు నీ సమస్యను బట్టి నీ ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ బాధపడుతున్న సందర్భాలను బట్టి ఆ రోజు మంచిగానే ఉండొచ్చు గాక, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సాన్నిధ్యంగా ఉండేటువంటి వారు ఒకరోజు శత్రువులుగా మార్చబడిన తర్వాత, ఏ రోజైతే నీ కన్నిటిని ఒక వ్యక్తి దగ్గర వృధా ఉన్నావో ఆ కన్నీటిని బట్టి ఒక రోజు నిన్ను అవమానపరిచే రోజులు కూడా రావచ్చు. కానీ నీ కన్నీటికి విలువ దొరికేటువంటిది యేసయ్య దగ్గర మాత్రమే. అందుకనే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన చేతిలో ఒక పాత్ర, ఆ పాత్రలను కార్చే కన్నీరంతా కూడా ఆయన పాత్రలో దాచబడి ఉంది అని అంటాడు. ఈ లోకంలో నీ కన్నీటికి హేళన, అవమానం, చులకనగా ఇవన్నీ దొరకవచ్చు. కానీ నా యేసయ్య దగ్గర నీ కన్నీటికి విలువ ఉంది. ప్రార్థించు, సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆయనే. మొరపెట్టు, సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆయనే. అందుకే కదా కుటుంబం వదిలిపెట్టిన, కట్టుకున్న భర్త వదిలిపెట్టిన పిల్లరా ఒంటరిగా అరణ్యములోనికి వెళ్ళిపోయి చంకలో బిడ్డను పెట్టుకొని ఏడుస్తున్న కన్నీటిని ఎవరు చూస్తారో అంటే ఆ సమయమందు ఆగరి కన్నీటిని చూసిన వాడు దేవుడు మాత్రమే. దేవుడే ఆగరి కన్నీటిని చూశాడు. పిల్లరా నమ్మింది అబ్రహామును, కానీ పిల్లరా నీళ్ళు తెచ్చి పంపించేశాడు. ఇంటిలో ఉండేటువంటి సారా కూడా అమాంతంగా గెంటి వేసింది. ప్రియరా నేను అంటాను, మెట్టినింటి వారు, ఇంటి పుట్టినింటి వారు కూడా గెంటి వేస్తా వెలివేసి వేయబడిన అరణ్యములో ఒక్కరతే ఉండిపోయిన పరిస్థితిలో, కానీ తన బిడ్డను పట్టుకొని దేవుని పాదాలు చెంత మొరపెట్టగా దేవుడు చూడలేదా? ఈరోజు నీ జీవితంలో అందరి చేత తృణీకరింపబడిన నా దేవుడు మాత్రం నిన్ను తృణీకరించలేదు. నా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. నీ కన్నీరు దేవునికి కనబడుతూ ఉంది. స్తోత్రం కలుగును గాక. హిజ్కియా చచ్చిపోతాడని ప్రవక్త వచ్చి, చనిపోతావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకొని చెప్పి వెళ్ళిపోయి, మరలా అదే ప్రవక్త వచ్చి ఒక మాట అంటాడు కదా, హిజ్కియా నీ కన్నీళ్ళు నేను చూచి తిని, నీ ప్రార్థన నాకు వినబడింది అని అంటాడు. కన్నీటిని చూసిన దేవుడు ఆయన. నీ కన్నీటిని దేవుడు చూస్తాడమ్మా. కానీ నేను ఒకటే చెప్పేది, నీ కన్నీటిని వృధా చెయ్యక, ఎక్కడ కన్నీరు కారిస్తే సమాధానం దొరుకుతుందో, ఎక్కడ కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి విలువ దొరుకుతుందో ఆయన దగ్గర మొర్రపెట్టడం నేర్చుకో. నేనేమంటానంటే, నా జీవితాల్లో ఎన్నో పర్యాయములు వయస్సుకు మించినటువంటి కష్టాలు పడ్డాను. వయస్సుకు మించినటువంటి కష్టాలు పడి, కానీ రోజు నిలబడ్డానికి కృపగలిగిన దేవుడు ఒక్కడే నాకు సహాయం చేశాడు. ఈరోజు ఎన్నో స్థలాలు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఈ ప్రాంతాలలో ఎన్నో వేదికల మీద మాట్లాడటానికి ప్రభు కృప చూపించాడు. గొప్ప గొప్ప సేవకుల మధ్యలో కూడా అదే వేదికలో మీద మాట్లాడటానికి కృప చూపించాడు. మీరు అనుకోవచ్చుగా, మా నాన్నగారు పాస్టర్ గారు అయి ఉంటారేమో, వారి ద్వారా ఇలా కుమారుల మధ్య
తండ్రిని బట్టి పిల్లలు బయటికి కొంచెం వెళ్తూ పరిచర్యలో మంచిగా వాడబడుతున్నారు, పరిచయం అవుతున్నారు అని అనుకోవచ్చేమో. అలాగే నేను కాదండి. మారుమూల పల్లెటూరులో పుట్టినటువంటి వాడిని. పూరి జగన్నాథ్ వారి యొక్క స్వగ్రామం బాపిరాజు కొత్తపల్లి మాది. క్రీస్తుని ఎరగని కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వాడను. నాకంటే పెద్దవారు అన్నీలు పుట్టినట్టుగా చనిపోయారు. నేను పుట్టిన 6-7 నెలల వయసులో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. నాకంటే ఎవరూ లేరు. తాతయ్య అమ్మమ్మలు ఏడుస్తూ ఉంటున్నారు. ఒక అనాథి అని చెప్పుకోవచ్చు, దిక్కు లేదు అని చెప్పుకోవచ్చు, ఏ విధమైనటువంటి ఆధారము లేదు అని కూడా చెప్పుకోవచ్చు. కారణం ఏంటనంటే మేము ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. ఒకరు ఇదిగో ఇక్కడ ఉండండి పాకేసుకుండానంటే మా తాతయ్య గారు అక్కడ పాకేసి ఒక పందుల పాక చిన్నది ఎంత ఉంటుందో అంత పాక వేసుకుని ఆ పాకల్లో నివసించేటటువంటి వారు. మా గ్రామంలో ఎవడైనాను కటికమైన పేదరికంలో ఉన్నారని ఒకవేళ నాయకుడు సర్వే చేసి మొట్టమొదటిగా ఎవడరా బాగా పేదరికంలో ఉన్నాడు ఈ ఊరిలో అని అంటే మొట్టమొదటి పేరు మాదే తగిలేది. 75 రూపాయలు ఫెనక్షన్ మా తాతయ్యకి వచ్చేటప్పుడు ఆ 75 రూపాయలతో నెలంతా ఖర్చు పెట్టుకునే వాళ్ళం. తర్వాత 120 రూపాయలు అయింది. డిపో రైస్ వస్తూ ఉంటే నెలంతా తినేటువంటి వారు. ఇంకా ఆ పరిస్థితిలో కూడా దాటిపోయి అనేసరికి మా తాతయ్య అక్కడికక్కడికి వెళ్ళి అడుక్కొని తీసుకుని వచ్చి మమ్మల్ని పోషించేటటువంటి పరిస్థితులు. నేను ఒక మాట మీకు చెప్పాలి. ఈరోజు నేను నిలబడ్డాను అనంటే, ఈరోజు వాడబడుతున్నాను అనంటే తల్లి గర్భములో పిండంగా రూపింపబడక మునుపు దేవుని కన్నులు నా మీద ఉన్నాయి. అప్పుడు చూశాడు. నన్ను కన్నవారు నన్ను చూడలేకపోయారు, కానీ పిండంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను చూశాడు కనుకనే ఈరోజు మీ మధ్యలో నిలబడగలిగిన వాడిని అయ్యాను. హల్లెలూయా. పిల్లరా, నాకు వయసు, నా తల్లిదండ్రులు 6-7 నెలల వయసులో చనిపోగా నాకు వయసు సంవత్సరం పాటు వచ్చింది. వయసు సంవత్సరం పాటు వచ్చిన తదుపరి నేను కూడా చనిపోతానని ఇంటి బయట వేశారు. ఆశలు వదిలేసుకున్నారు అందరూ కూడా. మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళతో చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, పైడియా మీ మనవడు బ్రతకడు, చనిపోతాడు, ఆశలైతే పెట్టుకోకండి. చూడటానికి ఎవరు వచ్చి చెప్పినా అదే మాట చెప్పి వెళ్ళిపోతున్నారే తప్ప బ్రతుకుతాడనే మాట ఒక్కరు పలికి వెళ్ళట్లేదట. ఈ మాటలు ఇలా వింటూ ఉన్నప్పుడు మా తాతయ్య ఒక మాట అన్నాడట, బ్రతుకుతే బ్రతుకుతాడు, చనిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పాతేస్తాననేవాడట. సంవత్సరం పాటు వయసు సమయంలో పిల్లలు అదే ప్రాంతానికి ఒక దైవజనుడు సువార్త నిమిత్తం అని వెళ్ళిపోతూ మా గ్రామంలో ఒక చిన్న షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర ఆగాడు, సోడాకో వాటర్కో. ఆ షాపు దగ్గర ఆగిన తర్వాత ఆ షాపు దగ్గరికి ఇలా వెళ్తూ ఉండగా ఆ షాపులో ఉన్న క్రీస్తుని ఎరగని తల్లిగారు ఈ పాస్టర్ గారి వైపు చూసి, ఈయన పాస్టర్ గారు లాగున్నారని ఆ తల్లి గ్రహించి ఆ తల్లి అంటుందంట, అయ్యా మీరు పాస్టర్ గారు లాగున్నారు అని. అమ్మ నేను పాస్టర్ గారిని పలానా చోట సేవ చేస్తున్నాను నేను చెప్పగా క్రీస్తుని ఎరగని తల్లి ఆ సేవకుడితో ఇలా అంటుందంట, అయ్యా ఈ రాముకలు వెనకాల ఒక చిన్న పాక ఉంది, ఆ పాక దగ్గర బయట వేసి ఒక కుమారుడిని తాతయ్య అమ్మమ్మలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు అయితే చనిపోయారు, మీరు వెళ్ళేమైనా ప్రార్థించగలరని ఒక దైవజనుడితో క్రీస్తుని ఎరగని తల్లి చెప్పగా వెంటనే ఆ దైవజనుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థించడానికి వచ్చాడట. నేనేమంటానంటే, ఈ కష్టమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి, అయ్యా మా కొరకు ప్రార్థించండి అని మొరపెట్టగా మొట్టమొదటి వ్యక్తి మన క్షేమాన్ని కోరుకునే వారిలో అందరిలో కంటే దైవజనుడు మాత్రమే. అందుకే కదా నీకేదైనా సమస్య, బాధ, ఇబ్బంది, అవసరం వచ్చినప్పుడు మొదటి ఫోన్ ఎవరికి చేస్తావు? సేవకులు కుటుంబానికి చేస్తావు. కారణం ఏంటో తెలుసా? నీకున్న వారందరికంటే నీ క్షేమాన్ని కోరుకున్న ప్రధానమైన వ్యక్తుల్లో దైవజనుడే ముందున్నవాడు అని నీకు తెలుసు కనుక ఆ రోజు ఆ దైవజనుడు నా కొరకు విని వెంటనే వచ్చి ప్రార్థించి వెళుతూ ఉంటున్నాడు. ఇలా కొన్ని రోజులు ప్రార్థన చేసి వెళుతూ ఉండగా ఒక రోజు సేవకురాలు అనగా పాస్టర్ గారు వారి ఊరు నుంచి నా దగ్గర ప్రార్థన చేయడానికి బయలుదేరి వస్తున్న సమయమందు, మనందరికి ఒక అలవాటు ఉంది, ఇంటి గుమ్మం దాటమనంటే ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళడం ఒక అలవాటు ఉందా లేదా? ఉంది. వ్యాపారానికి వెళ్ళినా, చదువులకు వెళ్ళినా, డిపార్ట్మెంట్ ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినా
ఊరు బయటకు ఏదైనా మనం వెళ్ళినా కానీ మన ఇంటి గుమ్మము దాటే ముందు ప్రార్థన చేసుకొని బయలుదేరడం అలవాటు. అలాగా ఆ దైవజనుడు సేవకురాలు ప్రార్థన చేసుకుని ఆ ఇంటి గుమ్మం దాటేటప్పుడు నా దగ్గరికి వస్తున్న సమయం అందు ప్రియులారా, ఆ ప్రార్థనలో దైవజనుడికి ఈ స్వరం వినబడుతూ ఉందట. ఈరోజు ప్రార్థించడానికి వెళ్తున్న ఆ కుమారుడికి యేసు అనే పేరు నామకరణం చేయండి అంటున్నాడట. దేవుని స్వరం ఆ దైవజనుడికి వినబడుతుంది. ఇంకొక మాట దైవజనుడు పట్టుకుంటున్నాడు, వింటున్నాడు, అతను నా సేవకు ప్రతిష్ఠించండి అనే దేవుని స్వరం వినబడుతుందట. ఆ మాట పట్టుకొని వస్తున్నాడు. అందరు అనుకుంటున్నారు యథావిధిగా ఎప్పుడు ప్రార్థించి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు, కానీ ఆ రోజు ఒక ప్రత్యేకమైన దినము అనేటువంటిది గమనించలేకపోతున్నారు. పిల్లల సేవకుడు వచ్చాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించగా ఇతడికి యేసు అని పేరు నామకరణం చేస్తున్నానని యేసు అని పేరు నామకరణం చేశాడు. రెండో మాట వాడుతున్నాడు, ఇతడు బ్రతికితే దేవుని సేవకు ప్రతిష్ఠిస్తున్నానని. చిన్న వయసులోనే నన్ను దేవుని సేవకు ప్రతిష్ఠించారు. పిల్లల దైవజనుడు వెళ్ళిన ఆ రోజు సేవకు పేరు నామకరణం చేసి వెళ్ళినప్పటి నుంచి కూడా పిల్లరా, ఏ నోరైతే ప్రారంభములో బ్రతకడు చనిపోతాడో ఆశలు పెట్టుకోకండి అని చెప్పిన నోటంట నా దేవుడు మాట మార్పు కలుగు చేశాడు. ఏ నోరైతే బ్రతకడని చెప్తున్నారో ఒక్కొక్క రోజు మాట్లాడుతున్నారట. పైడియా మీ మనవడు బ్రతకడు అనుకున్నా, కానీ బ్రతుకుతాడని ఆశలు అయితే కలుగుతున్నాయి, ఊపిరొస్తూ ఉంటుందని ప్రతి ఒక్కరి నోటంట నా దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్పేదేంటో తెలుసా, మోడి బారిపోయిన జీవితాలలో చిగురిని తీసుకొని రాగలిగిన వాడు ఈ రోజు మనం ఆరాధిస్తున్న దేవుడే. చేతులారా దాటిపోయింది అనుకున్నా కానీ మరలా మన యొద్దకు తీసుకొని రాగలిగిన వాడు దేవుడే. అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగిన వాడు దేవుడే. శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడు దేవుడే. ఇంకా నా జీవితంలో ఫైనల్ లేకపోతే అన్నీ దాటిపోయాయి, ఇంకా నా జీవితంలో ఏది కూడా జరగదనుకొని ఆశలు వదిలిపెట్టేసుకుంటున్నావేమో, నా దేవుడు నీవు ఆశ పడుతున్నది కూడా మరలా నీ జీవితాల్లో ప్రత్యేకముగా నూతనముగా దైవికమైన కార్యాన్ని జరిగించగలిగిన వాడయ్యున్నాడు. మనుష్యుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నది, కానీ నేను ఆరాధిస్తున్నా, మనము ప్రకటిస్తున్నా, మనము సర్వోన్నతుడైన దేవుని యందు నమ్మిక ఉంచిన ఆ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు నీ కుటుంబాలలో చేయి దాటిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, చేయి దాటిపోయిన పరిస్థితులైనా, శూన్యమైపోయినటువంటి పరిస్థితులైనా ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన నిన్ను నిలబెట్టగలిగిన వాడై ఉన్నాడు. ఆయన వైపు చూడటం నేర్చుకో. మరలా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చగలిగిన వాడై ఉన్నాడు. నాయను అనేటువంటి ప్రాంతంలో పిల్లల ఆ గ్రామంలో చేయి దాటిపోయాడని ఏడుస్తూ ఉంటుంది కుమారుని బట్టి ఒక తల్లి. భర్త చనిపోయాడు, నా కుమారుడున్నాడు, పర్లేదులే అనుకున్నది. కానీ పిల్లరా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ తనలో తన భర్త యొక్క ఆశను చూసుకుంటూ ఇంకా నా కుమారుడున్నాడు, నన్ను పోషించగలడని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ కుమారుడి మీద ఆశలన్నీ నిరాశ అయిపోయే ఒక సందర్భంలో చేదాటిపోయాడు, ఇంకా రాడు అనుకుంటుంది, ఏడుస్తూ ఉంటున్నాడు. కానీ పిల్లరా ఆ కన్నీటిని దేవుడు చూసి చేదాటిపోయినటువంటి కుమారుడు, ఇంకా నా కుమారుడు నా చేతిలో ఉంచుకోగలనా, నా చేతిలో ఎత్తుకోగలనా అనుకున్న కుమారుణ్ణి ఆ దేవుడు పాడిని ముట్టి లేపి ఆ తల్లి చేతికి అప్పగించాడు అని బైబిల్ చెప్తూ ఉంటుంది. చేదాటిపోయిన పరిస్థితులైనాను కూడా నా దేవుడికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఆ రోజు నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు, చదివించాడు. కొంతవరకు ఎన్నో కష్టాలు గుండా మేము పడుతూ వచ్చాం. సాక్ష్యం ఇంకా చాలాది ఉంది. సమయం తక్కువగా ఉండటం వల్ల నేను ముగించడానికి ముందుకు వెళ్తూ ఉంటున్నాను. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం ఎంత పరిస్థితుల్లో నుంచి ఇంకనూ ముందుకు మేము వచ్చామన్నటువంటిది ఇది కేవలం నన్ను దేవుడు బ్రతికించిన దానిని బట్టి చెప్పాను. కానీ నేను చనిపోదామనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను ఎలా బ్రతికించాడో, టాబ్లెట్స్ పట్టుకొని ఒక రాత్రి టాబ్లెట్స్ పట్టుకొని ఏడుస్తున్నాను. ఆ రాత్రి దేవుని స్వరాన్ని విన్నాను. ఎందుకు చనిపోవాలనుకున్నానో, ఎందుకు మరలా దేవుడు బ్రతికించాడో, ఎందుకు నేను ముందుకు చనిపోదామని అలాంటి నిర్ణయం తీసుకున్నానో దేవుని చిత్తమైతే మరొక పర్యాయం మాట్లాడతాను. కానీ ఈరోజు నేనేమంటానో తెలుసా, మీరు యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన మీకు ప్రత్యక్షమగును. మూడవ మాట చెప్పి ముగించుకుందాం. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. ఈ మూడవ మాట జాగ్రత్తగా వినండి. ఒకటి,
మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంగా ఉండును. 2, ఆయన యొద్ద మీరు విచారించిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. 3, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన కూడా మిమ్మల్ని విసర్జించును. మనం దేవుణ్ణి వద్దనుకుంటే దేవుడు మనల్ని వద్దనుకుంటాడట. మనం దేవుణ్ణి దూరం పెట్టుకుంటే మనల్ని దేవుడు దూరం పెడతాడట. దేవుణ్ణి మనం అసహించుకుంటే మనలను కూడా దేవుడు అసహించుకుంటాడట. దేవుడు నాకు అవసరం లేదు అనుకుంటే నీవు దేవుడికి అవసరం లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయనను విసర్జించు వారిని ఆయన కూడా, దేవుడు వారిని కూడా విసర్జిస్తున్నాడట. బైబిల్ సెలవిస్తున్న మాట, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలందరూ దేవుని వద్దనుకున్నారు. భయం లేకుండా, భక్తి లేకుండా, భయంకరమైనటువంటి పాపములో కూరికిపోయి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరగక, దేవుని యొక్క గుణగణాలను ఎరగక, దేవుని స్వరం వినబడుతున్నా, దేవుని మాటలు వినబడుతున్నా, ఏమాత్రము భక్తి భయము అనేటువంటిది వారిలో లేకుండా విచ్చలవిడితనముగా, నా డబ్బు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా సంపద నా ఇష్టం అని బ్రతుకుతూ వచ్చారు. దేవుని వద్దనుకున్నారు. దేవుడు కూడా వద్దనుకున్నాడు కదా వారిని. దేవుడు కూడా వద్దనుకుంటేనే కదా ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించి బూడిద చేశాడు. ఈరోజు నేనేమంటానో తెలుసా, నీవు ఆయనను విసర్జిస్తే ఆయన నిన్ను విసర్జిస్తాడు. నీవు ఆయనను వద్దనుకుంటే ఆయన నిన్ను వద్దనుకుంటాడు. నీవు ఆయనను దూరం పెడితే ఆయన నిన్ను దూరం పెడతాడు. ఆస అనబడినటువంటి రాజుగా నియమించబడినప్పుడు, లేక తన భక్తి యొక్క జీవితంలో ప్రధానంగా చాలా భక్తిపరుడే, ఏదైనాను దేవుని దగ్గర మొరపెడుతూ ముందుకు కొనసాగేవాడు. కానీ కొన్ని రోజులు తదుపరి భక్తి అంతా మారిపోయింది, ఆత్మీయత మారిపోయింది. ఏ పరిస్థితులైనా యెహోవా యొద్ద విచారణ చేయవలసిన వాడు విచారణ చేయలేదో అది చూసినటువంటి దేవుడు ఆసాను దేవుడు మొత్తాడు, కాళ్ళలో జబ్బు పుండును పుట్టించాడు. ఈ కష్టము ద్వారా, ఈ ముళ్ళ ద్వారా అయినా, ఈ పుండు ద్వారా అయినా మరలా దేవుని తట్టు తిరుగుతాడేమోనని కొన్ని సందర్భాలలో మనం సున్నితంగా చెప్పిన మాట అన్నాం. మనం ఒకసారి దేవుడు ముళ్ళు పెడితే అప్పుడు సరవుతాం. కొన్ని సందర్భాలలో దేవుడు మొత్తెంత వరకు, అమ్మా బాబు మాట వినరా, మాట వినంటే మరింతగా దీవించబడతావు, ఇదిగో ఇలా బ్రతకక ఇలా బ్రతుకు, ఇదిగో నీ జీవితాన్ని ఇలా కట్టుకొని మంచిగా మాట్లాడేటువంటి మాటలు చాలామందికి చెవిలో వినసంభూతిగా ఉండవు. కానీ దేవుడు కొన్ని పర్యాయములు తను ప్రేమించే కుమారుడు దూరమైపోతున్న సంగతి ఎరిగి మాటను బట్టి దేవుని దగ్గరికి రావట్లేదని దేవుడు కొన్ని సందర్భాల్లో ముళ్ళు పెడుతూ ఉంటాడు. ఆ ముళ్ళు ద్వారా అయినా సరవుతాడేమోనని బైబిల్ చెప్తూ ఉంటుంది. దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచుతున్నాయి, ఇప్పుడైతే నీ మార్గములు అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. ఆ మాట మీరు పట్టుకున్నారా? శ్రమ కలగక మునుపు. ఏదైనా బాధ కలగలేనప్పుడు, ఏదైనా కష్టం రాలేనప్పుడు మన ఇష్టం అని బ్రతుకుతాం మనం. అన్ని విధాలుగా బాగున్నటప్పుడు దేవుడు గుర్తురాడు, దేవుని ప్రేమ గుర్తురాడు. దేవుడు నాకు ఇప్పుడు అవసరం లేదు. చాలామంది బిల్లీ గ్రహం గారు ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక అందగత్తైనటువంటి మోర్లి అనబడినటువంటి ఆమెకు ఫోన్ చేశాడట. ఏంటో తెలుసా, అమ్మా నీతో నా దేవుడు ఏదో ఒక మాట చెప్పమంటున్నాడు, ఆ మాట చెప్పి నేను వచ్చేస్తాను, ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇయ్యని ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక అందగత్తికి ఫోన్ చేస్తూ ఉంటే ఆమె అన్నదట, మీ దేవుడు నాతో మాట్లాడేది ఏదైనా ఉంటేనంటే తర్వాత మాట్లాడతాను, అప్పుడు చూద్దాం, ఇప్పుడైతే నాకు టైం లేదని చెప్పు నీ దేవుడికి అన్నదట. చాలా పొగరగా.
కొన్ని సందర్భాలలో దేవుడు చెప్పుతున్న మాట పెడచెవిని పెట్టేవారు ఉన్నారు, మాట వినరు కొంతమంది. కానీ సందర్భాల్లో ప్రియులరా, అదే మాట మరలా ఫోన్ చేసి 2-3 పర్యాయములు ఆ దైవజను అడుగుతూ ఉంటే అలాగే పొగరుగా చెప్పింది. కానీ ప్రియులరా, ఒక రోజు ఒక న్యూస్ వచ్చిందట, ఆమె ఉన్న ఆ హాల్లో లేకపోతే ఆ రూమ్లో తనకు తానే మత్తు మాత్రలు వేసుకొని చచ్చిపోయిందట. ఎందుకు చచ్చిపోయిందో కూడా తెలియకుండా. తను చావకు మునిపే దేవుని మాట వింటే బ్రతికి ఉండేదేమో కదా. శ్రమ అనేటువంటిది వస్తేనే కొన్ని సందర్భాలలో ఎక్కడ నిలవబడాలో, ఎక్కడ మనం నడవాలో కొన్ని సందర్భాల్లో నేర్చుకుంటాం. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మారవలసినటువంటి జీవితాలు మార్చుకోం మనం. ఆశా జీవితంలో కూడా అదే చోటు చేసుకుంది. దేవుడు మొత్తినప్పుడు కాళ్ళలో ఒక జబ్బు పుండి పెట్టాడు, అయినను అప్పటికైనా దేవుని యొద్ద విచారణ చేస్తాడేమోనని. అది కూడా జరగలేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అతడు చనిపోయేంత వరకు మంచము మీద ఉండి కాళ్ళలో ఉన్న జబ్బు పుండితోనే చచ్చిపోయాడట. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నీవు ఆయనను విసర్జిస్తే ఆయన కూడా నిన్ను విసర్జిస్తాడు. నీవు ఆయనను ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నీవు వద్దనుకుంటే ఆయన కూడా నిన్ను వద్దనుకుంటాడు. ఆయనని నీవు కావాలి అనుకుంటే ఆయన కూడా నేను కోరుకుంటాడు. నేనంటాను, ఎంతకాలం దేవుణ్ణి కాదనుకొని బ్రతుకుతాం, ఎంతకాలం దేవునికి దూరంగా బ్రతుకుతాం, ఎంతకాలం దేవుణ్ణి విసర్జించు బ్రతుకుతాం. ఈరోజైనా ఈ పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు బ్రతుకు కాలం అంతా కూడా ఒక సాక్షార్థమైనటువంటి బ్రతుకుదామని తీర్మానించుకోగలిగితే నా దేవుడు నీ జీవితాల్లో ఘనమైన కార్యాన్ని జరిగిస్తాడు. అటు కృప క్రీస్తు మనందరికీ దయచేయనుగాక. ఒకసారి అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. చాలా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఒకసారి నీ హృదయాల్లోనికి తెచ్చుకో. మరొకసారి 3 విషయాలు ఈ పూట దేవుడు మనతో మాట్లాడాడు. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షంగా ఉండును అని. మీరు యెహోవా యొద్ద విచారణ చేస్తే ఆయనని మీకు ప్రత్యక్షమై సమాధానం ఇచ్చును అని. మీరు ఆయనను విసర్జిస్తే ఆయన కూడా మిమ్మల్ని విసర్జిస్తున్నాడు అని. ఈ 3 మాటల్లో నీ జీవితాల్లో దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుని పక్షంగా నిలబడవు, దేవుని యొద్ద విచారణ చెయ్యు, దేవునితో నడవటం నేర్చుకో. బ్రతుకు కాలమంతయు ఒక సాక్షార్థమైనటువంటి జీవితాన్ని నా దేవుడు నీకు ఇవ్వగలిగిన వాడు. నీకెన్ని బాధున్నా, కష్టాలున్నా, వ్యాధులున్నా, ఒక మనుషుడితో చెప్పుకోవటానికి కూడా పరిస్థితులు నీ నోటంట రాలేని పరిస్థితుల్లో హృదయంలోనే కుమిలిపోతున్న పరిస్థితులే చోటు చేసుకున్నా, ఉన్న స్థలమే నీ కష్టాన్ని చెప్పుకునే స్థలం, నీవు నిలిచి ఉన్న స్థలమే నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా ఒక పరిష్కారం పొందగలిగినటువంటి స్థలం. ఓ హల్లెలూయా. ఎవరు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? ఎవరు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? నా రాతింతేనని బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు? యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? నీవు మరచినా నిన్ను మరువడు, నీవు విడచినా నిన్ను విడువడు. నా తోడుగా నా నీడగా నీ తోడే ఉండును.
కన్నీరు తుడచును, నా తోడే ఉండును. కన్నీరు తుడచును. చప్పట్లు కొడుతూ ఎవరు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? నా రాతింతేనని బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు? యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? ఎవరు లేరని ఎందుకు ఏడుస్తున్నావు? యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? రాతింతేనని బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు? యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? నా యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? నా యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? నా యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు? మరచినా నన్ను మరువని దేవుడా, నువ్వు విడిచినా నన్ను విడువని దేవుడా, నేను మరచినా నన్ను మరువని దేవుడా, నన్ను విడిచినా నన్ను విడువని దేవుడా. యేసయ్యా 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 రిబల కురుదరబా యేసయ్యా. అందరూ యేసయ్యా 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 నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా గొప్ప యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. పిలుద్దాం యేసయ్యను. యేసయ్యా స్వరమెత్తి పిలండి. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా గొప్ప యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. కొట్టు చప్పట్లు కొడుతూ యేసయ్యా యేసయ్యా దేవుని ఆత్మచేత యేసయ్యా యేసయ్యా నీ హృదయంలో ఆనందాన్ని కలుగు చేయవాడు, నీ జీవితంలో దైవికమైన కార్యాన్ని చేయగలిగిన వాడు. ఆయనను పిలుద్దాం. యేసయ్యా 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 స్వరమెత్తి యేసయ్యా 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 రిబల బరదరబ శిఖరబల దరబ రుదరబడి దిరి మందరబల కురులల రబ శిఖరరబ. దేవుని ఆత్మ చేత నింపబడతాం, దేవుని శక్తి చేత నింపబడతాం. స్తుతిద్దాం మన ప్రభుని. ఓ రిబల కురులల రబబ. యేసయ్యా 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 యేసయ్యా. మహిమ 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 నీకే చెల్లిస్తున్నా, ఘనత నీకే చెల్లిస్తున్నా, ప్రభావములు నీకే చెల్లిస్తున్నా. ఒక్కొక్కరిని అయ్యా మీ ఆత్మ చేత నింపుతున్నందుకు అందున, మీరు బలపరుస్తున్నందుకు అందున, శక్తితో నింపుతున్నందుకు అందున, ప్రతి కన్నిటిని మీరు తుడుస్తున్నందుకు అందున. హల్లెలూయా. కృప కలిగిన దైవమా, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పగలు ఆరాధనలో నిదాసునైన నాతో నీ ప్రజలందరితో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. విన్న ప్రతి మాట ఒక్కొక్కరి జీవితాల్లో ఒక గొప్ప దైవికమైన ఆశీర్వాదములోనికి నీ బిడ్డలను నడిపించునుగా కని ప్రార్థిస్తున్నాను అయ్యా. సంఘమును దీవించండి,
సంఘ బిడ్డలను దీవించండి. ఒక్కొక్కరి కుటుంబాలలో ఒక దైవికమైన కార్యములు జరుగునుగాక అని ప్రార్థిస్తాను. నీ కృప చేత నీ బిడ్డలు నింపబడుదురుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సంఘ బిడ్డలను, యవనస్తులను, యూత్ వారిని, చిల్డ్రన్స్లో అయ్యా ప్రభా చిల్డ్రన్ అయినా ప్రభా సండే స్కూల్ టీచర్స్ ఇలా అందరినీ మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా సతీష్ గారిని, అయ్యా ప్రభా అమ్మగారిని, అయ్యా కుటుంబాన్ని నా చూడండి యేసుని నామములో దీవిస్తున్నాను. నీ సన్నిధి నీ బిడ్డలకు, నీ దాసులకు తోడుగా ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఇంకా నీ పరిచర్యను విస్తరింపజేసి అనేక ఆత్మలు ఈ సంఘములోనికి వచ్చుటకు నీ వాక్యము ద్వారా బలపరచబడటానికి కృప దయచేయండి. మోషేకు ఊరు అహరోనులు ఎలాగైతే నిలిచి ఉన్నారో నీ దాసుల కుటుంబానికి ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలలో అట్టి ఊరు అహరోనులు లాంటి వారు లేచుదురుగాక. బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెబుదాం ఆమేన్. ఇచ్చిన దైవజనులు మీ తల్లిగారు మరియా పాల్ గారికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.